సో త్రిశూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గురువార్ టెంపుల్ ఒకటి ఉంటుంది. సో ఈరోజు ఇక్కడే ఉన్నాం కాబట్టి అది కూడా కవర్ చేసుకొని వద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ రేపు వేరే డెస్టినేషన్స్ ఉన్నాయి, అవి రేపు చెప్తాను. బట్ ఈరోజు ఇక్కడ వర్షం పడుతుంది, ఇంక ఇక్కడే స్టే చేసా. ఈరోజు అది కంప్లీట్ చేసుకొని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం, దగ్గరలో ఉన్నాం కాబట్టి. సో ఫ్యూయల్ రేంజ్ 340 రేంజ్ ఉంది. 30-60 అయితే పెద్ద ప్రాబ్లం లేదు, మళ్ళీ కొట్టించుకోవచ్చు. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సో లెట్స్ గో టు ద గురువార్ టెంపుల్. గురువార్ టెంపుల్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ త్రిశూర్లో. గురువార్ అంటే అది త్రిశూర్ డిస్ట్రిక్ట్ గురువార్ ప్లేస్ వస్తుంది, దాని పేరు గురువార్. ఓకే దెన్ 28 ఇస్తున్నా అంటేనా, అటే పోమంటుంది, గో స్ట్రేట్ ఉంటుంది. సో 29 కిలోమీటర్స్ ఉంది, ఇప్పుడే 1 కిలోమీటర్ పెరిగింది, ఇంకా ఎన్ని కిలోమీటర్ వాళ్ళతో తెలియదు. గుట్టుకు వర్షం అయితే కొంచెం తగ్గింది, వాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలీదు. సో 50 మినిట్స్ చూపిస్తుంది, ఆ 50 మినిట్స్ ఇప్పుడు కాస్త మనకి ఇంకా ఎన్ని అవుతుందో తెలీదు. మళ్ళీ వెనకాలకే చూపిస్తుంది రోడ్డు, అట్లా ఉంటుంది గూగుల్ తోటి. సో 3:49 కల్లా ఓపెన్ చేస్తా, అక్కడ చేరుకుంటామని చూపిస్తుంది మనకి. టెంపుల్ వచ్చేసి 4:30కి ఓపెన్ చేస్తారు. ఐ హోప్ గోప్రో అయితే వర్క్ చేస్తుంది అనుకుంటున్నా, సౌండ్ కూడా వస్తలేదు అనుకుంటున్నా. వర్షం పడింది ఇప్పుడే. ఓహో అన్నా జర్రుంటే చచ్చిపోతుంటా, అట్లా ఎందుకన్నా, జస్ట్ మిస్ కదా అన్న, అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. సో 29 కిలోమీటర్స్ 49 మినిట్స్, ఇంకా అదే చూపిస్తుంది. అంటే వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అరే వితౌట్ ఇండికేటర్ హౌ కెన్ యు లైక్ దిస్. వర్షం ఎక్కువైంది. సో మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ చూపిస్తామని చెప్పేసి నేను గోప్రో ఆన్లో పెట్టాను, లేకుంటే బ్యాక్లో పెట్టేసామని, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. సో చూద్దాం ఇప్పుడు. ఇదే వడకనాథ్ టెంపుల్, మనం మార్నింగ్ చూసుకున్నాం కదా టెంపుల్ ఇదే. సో ఇదంతా పార్క్ ప్లేస్, ఇదంతా టెంపుల్ ప్లేసే. ఎస్, ఇదంతా టెంపుల్ ప్లేసే. మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూపిస్తా. ఇదంతా సర్కిల్ లాగుంటుంది, అదొక స్టేడియం లాగుంటుంది. ఇదంతా గ్రీనరీ అంతా టెంపుల్దే, చూడండి ఒకసారి, మొత్తం కూడా ఇది టెంపుల్దే. సో ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తుంది చూడండి టెంపుల్, అది చూడండి ఒకసారి. సో బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఇది. సో ఇలా ఉంది చూడండి, అది అక్కడ చాలామంది ఫోటోలు దిగుతున్నారు. మనం మార్నింగ్ చూసింది అది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇంకా ఈస్ట్ వెస్ట్ కూడా 2 సైడ్స్ ఉంటాయి. సో అవి అన్నీ కూడా ఎంట్రన్స్, 4 ఎంట్రన్స్ ఉంటాయి. సో మేజర్ 2 మాత్రమే యూజ్ చేస్తున్నారు, ఇంకా 2 ఓపెన్ చేయదు. ఇది ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు, అసలు ఎంత పబ్లిక్ వచ్చారు. ఈరోజు సండే కాబట్టి మోస్ట్లీ ఎక్కువ ఉన్నారు అనుకుంటున్నాను నేనైతే, లేకుంటే యూజువల్గా అయితే అంత ఉండరేమో అనుకుంటున్నా. ఉన్నారు ఈరోజు ఒక అట్లీస్ట్ 5,000-6,000 మెంబర్స్, ఇంకా ఎక్కువ వచ్చి ఉండొచ్చు. నేను కూడా వర్షం పడుతుంది ఇంకా మళ్ళీ ఇంకా. సో యూజువల్గా అయితే చాలా ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని గురువార్ వెళ్ళాలి. ఎంజీ రోడ్ అంట ఇది. సో వెళ్ళొద్దాం, చూద్దాం. గురువార్ ఉంది అక్కడ, గురువార్ అన్నా. హౌ కెన్ యూ గో లైక్ దట్ బాబు? వెనకాల డిస్ట్రిక్ట్ అంటే సుపీరియర్ వెహికల్ ఉంది. ఓకే, సో ఇది మీకు ఇక్కడ చూడండి లాడ్జ్ కానీ చాలా ఉంటాయి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. మీరు ఎంత లేట్గా వస్తే అంత ఎక్కువ పెంచుతారు. ఆన్లైన్లో చూసుకొని వెళ్ళండి బెటర్. అండ్ డైరెక్ట్ వెళ్తే నేను యాక్చువల్గా వచ్చినాక డైరెక్ట్ వెళ్ళినా నేను. వాడు
నా లగేజ్ చూసి ఆన్లైన్లో చూపించింది, అక్కడికి వెళ్ళినాక ఇంకా తక్కువ ఇస్తారేమో అనుకున్నా, కానీ వాడేమో లేవని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది, బట్ ఏం చేయలేము. ఇక్కడ కేరళ బస్సెస్ అంటే డ్రైవర్స్ని అస్సలు నమ్మకండి. వాడు మీకు సైడ్ ఇస్తాడని చెప్పేసి లేదా మిమ్మల్ని చూసి స్టాప్ చేస్తాడని కొంచెం కూడా అనుకోకండి. 1%, 0.001% కూడా అనుకోకండి. మీరు అలా అనుకున్నారంటే అంతే, ఇంకా వాడి కిందికి వెళ్ళిపోయినట్టే. సో వాళ్ళకి అలాంటిది ఏం ఉండదు, డైరెక్ట్ మీరు ఎక్కిచ్చేస్తారు. సో జాగ్రత్తగా వెళ్ళండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఎవరన్నా బైక్ మీద కానీ, బైక్ అనే కాదు ఏదైనా కూడా. సో కేరళ బస్సులు అయితే అలా ఉంటాయి, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు వాళ్ళైతే. ఇక్కడ ఏం చూసారు, ఘాట్ సెక్షన్లో అయితే చూడండి వాళ్ళని. సో మొత్తం మలుపుతే వెనక టైర్ లేవాలి, అట్లా ఉంటుంది కేరళ డ్రైవర్స్ తోటి. సో 2 కిలోమీటర్స్ కవర్ చేసాం మనం. స్ట్రైట్గా వెళ్ళాలి. సో రోడ్డు బాగుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఇది మొత్తం కూడా గురువార్ టెంపుల్ మొత్తం కూడా సీ పక్కనే ఉంటుంది, అంటే సీకి అరౌండ్ 5 కిలోమీటర్స్ డ్రైవ్ అంతే. సో ఇన్ కేస్ టైం ఉంటే వెళ్ళడానికి ట్రై చేద్దాం, అంటే మనం ఎర్లీగా రీచ్ అయితే. రోడ్ బాగాలేకుంటే డెఫినెట్గా రీచ్ కాలేము. ఈ మాత్రం రోడ్ ఉంటే చాలు, వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంటే రోడ్ బాగాలేకుంటే ఎత్తులు వంపులు ఉంటాయి. అండ్ లగేజ్ కూడా తీసుకోవట్లేదు. లగేజ్ అన్న చూడు లగేజ్ రూమ్లోనే వదిలేస్తా. సో నా దగ్గర లగేజ్ ఏం లేదు. సో ఈ విధంగా ఉంటే రోడ్డు వెళ్ళిపోవచ్చు, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో కూడా వెళ్ళిపోవచ్చు గట్టి కొడితే. ఇట్లా రోడ్లు అంటే మంచిగా వచ్చు. నేను వచ్చిన రోడ్ అయితే టూ మచ్ అసలు. నేను చెప్పాను అసలు, ఆ బ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. పిచ్చెక్కి పోయింది, మెంటల్ వచ్చేసింది. ఇంకా అలాంటి రోడ్ నా జీవితంలో ఇంకొకసారి రావద్దు, అంటే ఈ జర్నీలో. బేసిక్గా లగేజ్కి నాకు ఇదంతా సెట్ అవ్వాలి. నా అసలు బండి ఇంజన్ అయితే ఆమ్లెట్ వేస్తే ఇంకా ఈజీగా ఒకటే 1 సెకండ్ 2 సెకండ్స్లో అంత అంటే అయిపోతుంటుంది ఆమ్లెట్, అంత హీట్ ఎక్కింది. చిరాకు వచ్చింది. అట్లీస్ట్ ఇట్లా కూడా లేదు, ఇది కొంచెం బెటర్. ఇంకా దాంతో పోలిస్తే 100% బెటర్. ఇది అట్లీస్ట్ రోడ్ అని ఉంది, అది రోడ్డు కాదు కదా, మొత్తం ప్యాచ్లు. ఇంక నిన్న క్లచ్ పట్టి చెయ్యి అంతా నొప్పి లేచింది. యాక్చువల్గా బండితో వచ్చినప్పుడు అసలు ఎంత బాగుంటుంది అది, క్లచ్ ఇట్లా ముట్టుకుంటే స్మూత్గా వెళ్ళిపోయేది. నేను ఎప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసినో, అంటే వీడికి బెంగళూరుకి వచ్చినా, బెంగళూరు నుంచి ఇంకా కథం అయిపోయింది మొత్తం. హార్డ్ అండ్ అట్లా ఇగ్గి మొత్తం. సో అందుకే ట్రాఫిక్లో ఉంటే తొందరగా బండ్లు ఖరాబ్ అవుతాయి. బెంగళూరులో అయితే ఇంకా మెకానిక్స్కి అలాగే పెద్ద పండగే. హైదరాబాద్ మన బెంగళూరులో మెకానిక్స్ అందుకే ఎక్కువ ఉంటారు. ప్రతి మెకానిక్, కార్ మెకానిక్, బస్ మెకానిక్ అందరూ. క్లౌడీ ఉండే వెదర్ కొంచెం. ఇప్పుడే యాక్చువల్గా వర్షంలో నుంచే బయటకు వచ్చినాం. మళ్ళీ వర్షం పడితే పడవచ్చు, లేదంటే లేదు. చిన్న రోడ్లు, గోవా వందనాలనే రా నాయన. సేమ్ ఇదే ఆర్కిటెక్చర్ ఇంతే ఉంటుంది, కానీ అది ఇంకా నయ్యం. చిన్న రోడ్లు అయినా కూడా ఏం ప్యాచెస్ గీచెస్ ఏముండవు, రోడ్లు అంతా బాగుంటాయి ఆడ. ఇది ఉంది కదా, అబ్బా పిచ్చెక్కింది. ఓకే, ఎనీవే. సో మార్నింగ్ మీకు టెంపుల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ దేవస్థానం రూమ్స్ ఉన్నాయి, కానీ అవి మీకు ఆన్లైన్లో చూపిస్తలేదు. నేను కూడా సెర్చ్ చేసా, ఆన్లైన్లో లేదు. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే మీకు ఫోన్ నెంబర్తో ఉంటే ఫోన్ నెంబర్తో కాల్ చేయాలి. ఎవరికైనా అంటే దేవస్థానం రూమ్స్ కావాలంటే ఫోన్ నెంబర్ ఉంటుంది కదా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఓకే అంటే, ఐ మీన్ వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడు రూమ్స్ అవైలబుల్ ఉంటే వాళ్ళు మీకు ఓకే చెప్తే అప్పుడు ఓకే అవుతాయి. సో అది కూడా మేము ముందే చెప్పుకోవాలి, ఎందుకంటే సడన్గా చెప్తే అవి ఉండవు.
సో ఆన్లైన్ లేదు కాబట్టి కాల్ చేసి బుక్ చేసుకుంటారు అందరూ. గురువాయూర్ లెఫ్ట్ అంట. గురువాయూరప్ప గురువాయూర్ అంటే ఉన్ని కృష్ణన్ ఇంకా ఉన్ని కుందన్ అని చెప్పేసి పేర్లతో పిలుస్తారు. సో చూడండి ఒకసారి ఎలా ఉందో. ఖచ్చితంగా వర్షం పడుతుంది, డౌటే లేదు. ఇంత కిర్రేగా ఉన్నాయి చూడండి. నేను వచ్చిన రోడ్డు నైట్ చూపించలే కదా, ఇలా ఇంతకన్నా ఘోరంగా ఉంది. ఓహో మనం అటే వచ్చినాం మళ్ళీ. ఐ హోప్ ఆ రూట్ కావద్దని అనుకుంటున్నాను, నాకు తెలిసి కాదు, బట్ ఇది చూస్తే అలాగే ఉంది. ఇది చూడండి ఎంత మెల్లగా వస్తుంది. చూసారుగా కార్లు ఎంత మెల్లగా వెళ్తున్నాయో. నాకు తెలిసి ఇదే రోడ్ అనుకుంటాను నేను వచ్చింది. బండి లేదో సౌండ్, ఇదే రోడ్ అనుకుంటా. బండి లేదో సౌండ్ వస్తుంది చిన్నగా, అది అర్థమైతే లేదు సౌండ్. అది కరెక్ట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. సింగిల్ ఉంటే వితౌట్ లగేజ్ అయితే ఇలా వెళ్ళిపోవచ్చు మంచిగా. పొక్కలు ఉన్నా కూడా ఈ బండి ఏం కాదు, బండికి ఈజీగా వెళ్ళిపోతుంది. కుజక్కల్ ఫస్ట్ బ్రిడ్జ్ అంటే ఇదేదో. ఇలాంటి బండి మెల్లగా పోయిందంటే నిన్న లగేజ్ తోటి ఎంత సార్లు కట్టాను అంటే లగేజ్ అన్ని సార్లు కట్టాను. ఇది ఒక కెనాల్ లాగా ఉంది, సో అన్ని సార్లు కట్టాను. ఇటు చూడకుండా అటు నడితే ఇంకా మీరు ఇష్టం ఆప్తే ఆపుకో లేకుంటే లేదన్నట్ట. సో 22 కిలోమీటర్స్ ఉంది. వర్షం స్టార్ట్ అయింది, ఆల్రెడీ అలా కొడుతుంది. బట్ అబ్బా అబ్బా, అరే ఇక్కడ ఏం లేదు అసలు. అరే ఓకే, One eternity later. హలో అండి, సడన్గా 1 మినిట్లో మొత్తం వర్షం వచ్చేసింది, మొత్తం తడిపేసింది మనల్ని. చేసేది ఏం లేక ఇంకా అంతా లోపల పెట్టేసి రెయిన్ కొట్టేసా. బట్ అప్పటికే జరిగిపోవాల్సిన మొత్తం నష్టం అంతా జరిగిపోయింది. ఇంకా వస్తుంటే అసలు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. బస్సులో మొత్తం ఆడుకున్నారు బస్సు వాళ్ళు. తర్వాత ఇంకా అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చిన, డ్రెస్ చేంజ్ చేసిన, బ్యాక్ టు పంచా. మళ్ళీ ఇక్కడంతా సందడిగా ఉంది. మొత్తం డ్రెస్సెస్ ఇంకా అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. సో అరౌండ్ ఇది త్రిశూర్ నుంచి 27 కిలోమీటర్స్ ఉంది. ఇదే మెయిన్ టెంపుల్కి దారి. సో ఇలా వస్తున్నారు. సో పైన షేడ్ అయితే అలవలేదు, ఒక అండవా తీసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లగేజ్ రూమ్ ఎక్కడ ఉంది? టీ స్టాల్ అవన్నీ ఉన్నాయి కానీ లగేజ్ రూమ్ కనుక. సో అది టెంపుల్కి సంబంధించిన అది కావచ్చు. సో అన్ని స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ప్రెస్ మనీ, ధనలక్ష్మి, చాలా స్టాల్స్ ఉన్నాయి. సో చాలా స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి ముందుగా. 4:30కి ఓపెన్. చాలా గ్రాండ్ ఏరియా ఉంది ఇది కూడా.
మొత్తం చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇది చూస్తే షిరిడి వైపు వస్తుంది. షిరిడిలో కూడా ఇంతే, ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది టెంపుల్కి వెళ్ళేటప్పుడు. సో ఇప్పటివరకు మనం టెంపుల్స్ దగ్గర ఇలాంటివి చూడలేదు, బట్ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర చూస్తున్నాం అన్నీ. పైన శ్రీకృష్ణుని విగ్రహం అంటే బొమ్మలు ఉంది. శ్రీకృష్ణ బొమ్మలు అయితే భలే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇదంతా కూడా మనకు కావాల్సిన పిల్ల ఇక్కడ దొరుకుతుందేమో చూద్దాం. ఇంత చాలా బాగుంది ఇక్కడ డ్రెస్సెస్. సో కొంచెం వియర్డ్గా ఉన్నాను నేను, నా బ్యాగ్ నా షూస్ అన్నీ పట్టుకొని వెళ్తున్నా. బట్ ఎవరు అంత పట్టించుకోవట్లేదు, నేనే అంత ఫీల్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ ఇక్కడ ఎవరు నార్మల్గా వెళ్ళిపోతారు అంత ఏం లేకుండా. డ్రెస్ పైన షర్ట్ లేకుండా వెళ్ళిపోతారు. క్లాక్ రూమ్ ఉంది ఇక్కడే. సో క్లాక్ రూమ్లో అక్కడ చెప్పల్ స్టాండ్ ఉంది, చెప్పల్లో అక్కడ స్టాండ్ పెట్టేసి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టేసి, సో అదే ఇంకా టెంపుల్. సో అదే టెంపుల్. టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళాలి. రష్ అయితే చాలా ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి లైన్ వస్తుంది చాలా. వామ్మో చాలా పెద్దగా ఉంది లైన్. ఎంత టైం పడుతుందో తెలీదు. అదే బ్యాక్ టు మనం త్రిశూర్ వెళ్ళాలి హోటల్కి. బ్యాక్ టు వెళ్ళాలి. వర్షం బట్టే షూలు తడవాల్సిందే. ఇంకా చాలామంది చెప్పులు ఇక్కడ కూడా పెట్టారు. సో లైన్ చాలా పెద్దగా ఉంది, ఎంత టైం పడుతుందో తెలీదు. క్లాక్ రూమ్ అక్కడ ఉంది. క్లాక్ రూమ్ వచ్చేసి లైన్ చూడండి ఒకసారి. 3-4 అవర్స్ పడుతుంది ఈజీగా. సో నా వెనకాల ఉంది లగేజ్ కౌంటర్. చాలా రష్ ఉంది. ఇప్పుడే అయిపోయింది, నా థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నా. సో 2.5 అవర్స్ టైం పట్టింది. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. సో సేమ్ మనకి తిరుపతి వైపు అయితే వచ్చింది. సేమ్ తిరుపతి లాగే ఉంది, చాలా వెయిటింగ్ ఉంది. బయట చూపిస్తాను చూడండి ఒకసారి. పెద్ద లైన్ అయితే కట్టారు, దానికి మేబీ డిన్నర్ కోసం అనుకుంటా. ఐ థింక్ సో. అదే ఇక్కడ మనకి కోనేరు కూడా ఉంది పక్కన, దాన్ని షూట్ చేసాం. లైన్ బీభత్సంగా ఉంది, అక్కడెక్కడో ఉంది డౌన్లో. సో మేబీ అదంతా కూడా డిన్నర్ అనుకుంటా. సో వెళ్తే అయిపోతే బాగానే ఉంటుంది, కానీ ఇంకో హాఫ్ అన్ అవర్కి ఎక్స్ట్రా పడుతుంది. ఇదంతా కూడా కోనేరు, టెంపుల్ కోనేరు. వర్షం అయితే చాలా పడుతుంది. ఆ ముందు ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి. ఎలిఫెంట్స్కి ఫీడ్ చేస్తున్నారు. ఎలిఫెంట్స్కి ఫీడ్ చేస్తున్నారు. ఎలిఫెంట్స్ తింటున్నాయి. మా వాటి వాళ్ళు ఉన్నారు. టెంపుల్ ఉత్సవాలప్పుడు ఇది బాగా జరుగుతుంది. ఇలాంటి ఎలిఫెంట్స్ చాలా తీసుకొచ్చి వాటితోటి చేస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది అది. ఇది ఎంట్రన్స్ చూడండి. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంకో ఎంట్రన్స్. అది ఎంట్రన్స్ పక్కనే ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా ఇంకా స్టాల్స్ ఉన్నాయి. 2 సైడ్స్ స్టాల్స్ ఉన్నాయి. చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా స్టాల్స్ ఉన్నాయి. రుద్రాక్ష అవన్నీ కూడా అమ్ముతున్నారు. ఒక రుద్రాక్ష తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. బట్ ఈరోజు చూద్దాం తీసుకోవాలా లేదా అని. టైం చాలా అవుతుంది. నేను మళ్ళీ బ్యాక్ టు హోటల్కి వెళ్ళాలి. సో అదొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. నైట్ టైం కాబట్టి ఇంకో 1.5 అవర్ పడుతుంది. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి
ఎంట్రన్స్. ప్రసాదం కౌంటర్ పక్కనే ఉంది. సో నైట్ టైం గురువార టెంపుల్ ఇలా ఉంది. చాలా పెద్దది గురువార టెంపుల్. లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉంది. సేమ్ తిరుపతి వైబ్స్ వచ్చినాయి. సేమ్ కౌంటర్, సేమ్ లైన్, అన్నీ సేమ్ ఉన్నాయి. ఒక ఎలిఫెంట్ వస్తుంది చూడండి. ఇలా ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి దాన్ని ఫీడ్ చేస్తున్నారు. బొమ్మలాగానే ఉంది నిజంగా. ఒరిజినల్ లాగా కనిపిస్తలేదు నాకు అది. ఎలిఫెంట్ని ఇంత దగ్గర చూడ ఇదే ఫస్ట్ టైం. రియల్ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఫీడ్ చేపిస్తున్నారు వాటిని. సేమ్ లైన్ తిరుపతిలో ఎంత లైన్ అంటే ఎంత వెయిటింగ్ ఉంటుందో. నాకు ఆల్మోస్ట్ ఒక 2.5 hours టైం పట్టింది దర్శనానికి. సేమ్ పేషెన్స్గా వెయిట్ చేయాలి. అండ్ లైన్లో మీకు కొన్ని వాటర్ అప్పుడప్పుడు వస్తాయి, ఇస్తున్నారు. బట్ టాయిలెట్స్ లేకపోతే ఒకటి ప్రాబ్లం ఉంది. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. నేను నాకు వచ్చిందని కాదు, నాకు అనిపించింది అక్కడ టాయిలెట్స్ అంతా బాగుండని చెప్పేసి. ఇదంతా కూడా సరౌండింగ్స్ ఇంకా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ కట్టేస్తున్నారు. ఇక్కడ చెట్టు కింద ఉన్నాయి. ఇక్కడ వర్షం పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఇక్కడ కట్టేస్తున్నారు షటర్ కింద. బొమ్మలాగే ఉంది నిజంగా. అలా నిల్చునిపోయింది మొత్తం. భరతనాట్యం మండపము ఈవినింగ్ టైంలో చేస్తున్నారు. 1-2 hours చేస్తారు. సో ఇదంతా లైన్, అక్కడ నుంచి క్యూ లైన్, ఇదంతా క్యూ కట్టుకుంటూ ఇలా వెళ్తున్నారు. ఇలా వెళ్ళి అలా లోపలికి వస్తున్నారు. లోపలంతా చెక్కతో కట్టి ఉంది మొత్తం. సో మనం ఒక ఫోటో తీసుకున్నాం చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ క్లోజింగ్ టైం అయింది, 9 అవుతుంది ఆల్మోస్ట్. సో టెంపుల్ క్లోజింగ్ కాబట్టి ఇంకా మూసేస్తారు. ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంది చూడండి. ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్. చాలామంది బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఓపిక ఉంటే 2 hours 3 hours లైన్లో నుంచి చూడాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు. చూడండి ఎంతమంది ఉన్నారు. అరౌండ్ ఒక 40,000 members వెళ్ళారు లోపలికి. అంటే వెళ్ళాం మేము. సో మార్నింగ్ ఎంతమంది ఉన్నారో ఇంకా తెలీదు. సో ఇది మార్నింగ్. సో ఇది ఫ్రంట్ వ్యూ. సారీ, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ, టెంపుల్ వ్యూ. ఇది అక్కడ లోపల కనిపిస్తుంది కదా, అదే. ఇంకా అక్కడ నుంచి గర్భధారం నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడే ఉంటాడు, కనిపిస్తాడు అక్కడ మనకి. పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో. చాలా ఉన్నారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇంకా లైన్లో ఉన్నారు పబ్లిక్. వర్షం అయితే చాలా పడుతుంది, ఇంకా కంటిన్యూస్గా పడుతూనే ఉంది. దీపాలు అయితే ఈవినింగ్ టైంలో పెట్టారు. ఆల్మోస్ట్ అన్నీ ఆరిపోతున్నాయి. సో అక్కడ ముందు టెంపుల్ అక్కడ ఉంది. సో అది మెయిన్ టెంపుల్. అంటే వీళ్ళంతా కథకళి డ్యాన్సర్స్. ఇంతకుముందు డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ కూడా. ఎవరైనా ఫోటో తీసే వాళ్ళు ఉంటే బాగుండు. ఫోటో తీసే వాళ్ళు ఎవరు లేరు. మనం ఒక్కలే వచ్చినప్పుడు ట్రిప్కి ఫోటో తీయడానికి ప్రాబ్లం అవుతుంది అంతే. ఇంకా సో ఇది వ్యూ. ఇంకా లోపల ఎంత చెక్క స్ట్రక్చర్ ఉంది, చెక్కతో కట్టిన చెక్కతో బిల్డ్ చేస్తారు అంతా కూడా. అండ్ ఇది గోపురం కూడా చెక్కతో బిల్డ్ చేసిందే. సో లోపల అంతా ల్యాంప్స్ తోటి, దీపాలతోటి చాలా అంటే చాలా కొత్త వైపు ఉంది. అంటే లోపలికి వెళ్ళగానే మన తిరుపతికి ఎలాంటి వైపు వస్తుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే వైపు వస్తుంది. సో గుడ్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదిగో చూడండి, లైన్ ఇంకా వెళ్తూనే ఉన్నారు. 9కి క్లోజ్ అయినా కూడా ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఇంకా చాలా మెంబర్స్ ఉన్నారు లోపలికి, ఇంకా వెళ్ళాల్సింది. షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే పక్కా అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ, అన్ని స్టాల్స్ ఉన్నాయి. సో
చాలా రష్ ఉంది ఈవినింగ్ టైంలో. అరౌండ్ 50,000 ఉంటారు, చాలా ఉంటారు. 40 to 50,000 మెంబర్స్ దాకా ఉంటారు. రష్ చూడండి. ఇంకా టెంపుల్లో ఉన్నారు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఈవినింగ్ టైంలో ఏదో మేబీ సండే అనుకుంటా, సండే అని లేకుంటే ఆర్ఎల్స్ డైలీ ఇలాగే ఉంటారో తెలీదు. బట్ సిచ్యువేషన్ అయితే ఇది గురువాయూరప్ప టెంపుల్ది, గురువాయూర్ టెంపుల్. సో నా షూస్ అక్కడే పెట్టా, అక్కడ తీసుకొని వెళ్ళాలి, ఆర్ఎల్స్ వేసుకొని వెళ్ళాలి. ఉన్నాయి, ఎవరు తీసుకెళ్ళలేదు. అప్పుడు మంచి డ్రెస్సెస్ చూసా కానీ ఇప్పుడు ఎంత ఉంటుందో, ఎంత తీసుకుంటారో, ఎంత ఉంటాయో ఛార్జెస్. అంత క్లోజింగ్ టైంలో ఉంది. బెటర్ ఇంకెక్కడైనా ఉంటే తీసుకుందామని ట్రై చేస్తా. ఇప్పుడైతే టైం లేదు, మళ్ళీ వెళ్ళాలి, చాలా చీకటి అయింది. నాకు కొంచెం వర్క్ కూడా ఉంది. సో వేరే దగ్గర షాపింగ్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే టైం అయితే లేదు. సో ఇవన్నీ షాపింగ్ స్టాల్స్ ఇవన్నీ. సో బ్యాక్ చూడండి ఎంత దూరంలో ఉందో, చాలా దూరంలో ఉంది గుడి. అరౌండ్ 500 మీటర్స్ దాకా ఉంటుంది ఎంట్రన్స్ నుంచి. అది గురువాయూర్ టెంపుల్ హిస్టరీ. సో చాలా బాగా జరిగింది. ఇక్కడ త్రిశూర్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక స్టే చేయాలనుకున్న వారు స్టే చేయవచ్చు. హోటల్స్ చాలా ఉంటాయి, కొంచెం చూసి తీసుకోండి మీ బడ్జెట్లో. వర్షం పడేలా ఉంది, ఇంక 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలి. మళ్ళీ గోప్రో పెడతామంటే వర్షం వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో గోప్రో లేకుండా ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay